త్రినాథ్ గారు మా భగవద్గీతను బహుళ ప్రచారంలోనికి తీసుకుని వచ్చిన మహాప్రాసంగికులు. వీరు ఇంగ్లాండు, అమెరికా, భారతదేశంలోను అంటే దేశ విదేశాల్లోనూ బాగా భగవద్గీత రహస్యాల్ని ఆ, వివరిస్తూ ఎక్కువ ప్రసంగాలు చేసినటువంటి వ్యక్తి. వీరు సరళ భాషలోను సరళ భావాలతోనూ అందరికీ అర్థమయ్యే రీతిలో మహాభా భగవద్గీత రహస్యాలను వివరంగా వివరిస్తున్నారు. ఇప్పుడు శ్రీ త్రినాథ్ గారు ప్రసంగిస్తారు. నమస్కారం అండి, అందరికీ కూడా నమస్కారము. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జరిపించడానికి ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రొఫెసర్ బిట్టు వెంకటేశ్వర్లు సోదరుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. వీరిని పరిచయం చేసినటువంటి శ్రీ వేమూరి గౌరీశంకర్ గారు, వారు 2-3 సంవత్సరాల నుంచి నాకు పరిచయం అయ్యారు. వారి ద్వారా వీరి పరిచయం అయింది. వీరు ఈ విధంగా ఈ రోజున కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్క నిమిషం పాటు అందరూ కూడా సైలెన్స్లోకి వెళదామండి. శ్రీమద్ భగవద్గీత నా కొరకు ఏ సందేశాన్ని తీసుకొని వచ్చింది? శ్రీమద్ భగవద్గీత ఈ సందేశం తెలుసుకోవడం ద్వారా నా జీవితాన్ని శ్రేష్టంగా మలచుకోదలుచుకున్నాను. ఎందుకంటే సంకల్పంలో ఒక శ్రేష్టమైనటువంటి ఆ విధంగా చేసుకున్నట్లయితే అది సిద్ధిస్తుంది అంటారు. అంటే మన ముందు ఒక లక్ష్యం పెట్టుకుంటున్నాం అన్నమాట. శ్రీమద్ భగవద్గీత నా కొరకు ఏ సందేశాన్ని ఇస్తుంది, నన్ను ఏ మార్గాన్ని నడవమంటుంది, ఏ మార్గాన్ని విడిచిపెట్టమంటుంది, ఏ విధముగా జీవితంలో సుఖము, శాంతి, ఆనందము, శక్తి, పవిత్రత, జ్ఞానము, ఈ దివ్య గుణాలు, సర్వశక్తులు తెచ్చుకోవడానికి ఏ మార్గాన్ని నిర్దేశిస్తుంది. నేను ఆ విధంగా ఫాలో చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని మనస్ఫూర్తిగా సంకల్పం చేయండి. ఒక్క నిమిషం పాటు సైలెన్స్లో ఆ సంకల్పం తీసుకోండి. మీ సంకల్పంలో శుద్ధత ఉన్నట్లయితే, పవిత్రత ఉన్నట్లయితే తప్పకుండా ఆ యొక్క సంకల్పాన్ని భగవంతుడు సిద్ధింపజేస్తాడు. నమస్కారం. థ్యాంక్ యూ అండి. శ్రీమద్ భగవద్గీతలో ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయండి. ఈ రహస్యాలు భగవద్గీతలోనే ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు మనం తెలుసుకోలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ రోజు నుండి కొన్ని రోజుల పాటు ప్రతిరోజు ఒక అరగంట, 30 గంట సేపు ఈ లోతైన రహస్యాలు ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనం భగవద్గీతని కేవలం ఒక భక్తి కోణంలో, ఒక డివోషనల్ పార్ట్, అంటే పరమాత్మ, భగవంతుడు వారిపై సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచుతూ మనము తెలుసుకునే ప్రయత్నం చేశాము. కానీ ఇప్పుడు శ్రీమద్ భగవద్గీతలో ఉన్నటువంటి తత్వాన్ని మనం తెలుసుకోబోతున్నాం. తత్వము అంటే తత్ అండ్ త్వం 2 పదాలు ఉన్నాయండి. తత్ అంటే అది, త్వం అంటే నీకు. అంటే శ్రీమద్ భగవద్గీత నీ కొరకే. ఆ విషయాన్ని మనం మర్చిపోయాం ఇప్పటిదాకా. ఈ తత్వాన్ని మనం తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఒకే ఒక కండిషన్ అండి. అందరూ కూడా జాగ్రత్తగా శ్రద్ధగా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, భగవంతుడు నిర్దేశించినటువంటి కండిషన్ ఏంటంటే 84 లక్షల జీవరాశులలో
కేవలము మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధి నేత్రాన్ని ఇవ్వడం జరిగింది. 84 లక్షల జీవరాశుల్లో ఏ భగవంతుడైతే మనకు బుద్ధి నేత్రాన్ని ప్రసాదించడం జరిగిందో ఆ బుద్ధి నేత్రాన్ని మనం భగవంతుడి యొక్క సత్య స్వరూపాన్ని తెలుసుకోవడానికి, భగవంతుడు గీత ద్వారా బోధించినటువంటి జ్ఞానాన్ని ఆకళింపు చేసుకుని మన జీవితంలో ఆచరణ లేక అనుభవంలోకి తీసుకుని వచ్చి మనం ఆ విధంగా మన జీవితాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసుకోవడానికి మనం వాడుకునే విధానమే ఈ తత్వం అంటారు. భగవద్గీతలోనే తత్వము అనే పదం ఉన్నటువంటి 16 శ్లోకాలు ఉన్నాయండి. కానీ ఈ తత్వాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి? తత్వం ఎవరికి అర్థమవుతుంది? తత్వం ద్వారా తెలుసుకోవాలి నన్ను అని చెప్పి భగవద్గీతలో ఎక్కడైనా ఆ విధంగా చెప్పడం జరిగిందా? తత్వము అంటే ముందుగా మనం గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడు తత్వం అంటే ఇంగ్లీష్లో ఫిలాసఫీ అంటారు. ఇప్పుడు మన విద్యారంగం అంటే అకాడమిక్ ఫీల్డ్ తీసుకోండి, హైయెస్ట్ డిగ్రీ ఎవరికి ఇస్తారండి? హైయెస్ట్ డిగ్రీ అంటే ఏంటి? పిహెచ్డి అంటారు. అంటే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. అంటే ఏమిటి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఎవరికి ఇస్తారు? ఏదైనా ఒక విషయాన్ని తీసుకుని దాన్ని క్షుణ్ణంగా పరిశోధించి ఒక థీసిస్ రూపంలో ఆ యూనివర్సిటీ అధికారులు ప్రజెంట్ చేస్తారు. అంటే ఏంటి? అది రియల్ సిచ్యువేషన్ అన్నమాట. సబ్జెక్టు ఊహాజనిత సబ్జెక్ట్ తీసుకోరండి వాళ్ళు. ఆ సబ్జెక్ట్ తీసుకొని విశ్లేషాత్మకంగా దాన్ని పరిశోధన చేసి ఒక సూత్రాన్ని వాళ్ళు ఆ విధంగా ప్రూవ్ చేస్తారు. తర్వాత దాన్ని వైవా పెడతారు. తర్వాత వారికి పిహెచ్డి డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అయితే భౌతిక విద్యారంగంలో అకాడమిక్ ఫీల్డ్లో తత్వం అనేది చాలా హైయెస్ట్ అవుతుందో, తత్వం అనేది ఊహాజనిత కాదు, అది రియల్. అదేవిధంగా శ్రీమద్ భగవద్గీత అది కూడా కేవలము మనం విశ్వాసానికి మాత్రమే పరిమితము చేసేటువంటి గ్రంథము కాదు. తత్వం అని అన్నాడు కాబట్టి ఇప్పుడు 7వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్తున్నాడు. చాలా శ్రద్ధగా వినండి. 4వ అధ్యాయంలో 39వ శ్లోకంలో ఏం చెప్తాడండి? మీరు కేవలం నా పట్ల శ్రద్ధ ఉన్నట్లయితే నేను మీకు తత్వజ్ఞానాన్ని అందిస్తాను అంటాడు భగవంతుడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మీకు శ్రద్ధ ఇస్తే, శ్రద్ధ ఉంటే చాలు. భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానము పట్ల శ్రద్ధ ఉంటే సరిపోతుంది అంటున్నాడు. అదేవిధంగా 7వ అధ్యాయంలో 3వ శ్లోకంలో మనకు కండిషన్ పెట్టాడు. నన్ను తెలుసుకోవడం కానీ, నా ద్వారా 574 భగవానువాచ శ్లోకాల యొక్క సారాన్ని అర్థం చేసుకుని జీవితంలో ఆచరణ లేక అనుభవంలోకి తీసుకొని రావడానికి కేవలము మీరు చేయవలసిందల్లా తత్వ మార్గాన్ని ఎంచుకోవాలి అన్నాడు. ఒక్కసారి ఆ శ్లోకాన్ని వినండి. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ఆఖరి పదము తత్వము. అంటే వేల కొలది జనులలో, మనుష్యాణం సహస్రేషు వేల కొలది జనులలో ఒకానొకడు మాత్రమే నా యొక్క సత్య స్వరూపాన్ని అర్థము చేసుకునే జ్ఞానాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తాడంట. ఆ విధంగా ప్రయత్నము చేసినటువంటి అనేకులలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థంగా నా వాస్తవిక స్వరూపాన్ని తత్వము ఆధారంగా తెలుసుకుంటాడు. ఎంత చక్కగా చెప్పాడండి. ఎక్కడా లేదు. మీ దగ్గర గీతా పుస్తకం ఉన్నా కూడా నేను ఎక్కడ చెప్పినా అధ్యాయం పేరు చెప్తాను, మీకు శ్లోకం చెప్తాను. ఎందుకంటే భగవద్గీత అంటేనే 701 శ్లోకాలు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి మనుషులకు అందుబాటులో ఉన్న గీతా పుస్తకాల్లో 701 శ్లోకాలు ఉంటాయి. అందులో 4 పాత్రధారులు. ముఖ్యమైన పాత్రధారి భగవంతుడు. శ్రీ భగవాన్ వాచ 574 శ్లోకాలు.
తదుపరి ముఖ్య పాత్ర అర్జున ఉవాచ. 85 శ్లోకాలు. 13 అధ్యాయంలో మొదటి శ్లోకాన్ని కొన్ని పుస్తకాల్లో ఉండదండి, 84 చేశారు. అంటే 701 700 అర్జున ఉవాచ. తర్వాత 41 సంజయ్ ఉవాచ, ఒకే ఒక్క శ్లోకాన్ని చెప్పిన ఆయన ధృతరాష్ట్రుడు. ఈ విధంగా మనం కలుపుకుంటే 700. 13 అధ్యాయంలో 35 శ్లోకాలు ఉంటే అది 701, 34 శ్లోకాలు ఉంటే 700. ఇప్పుడు భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడు? ఇందులో ఈ యొక్క 574 శ్లోకాలు నేను చెప్పాను. నేను అంటే భగవంతుడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలండి. భగవంతుడు అన్నారు అక్కడ, భగవాన్ ఉవాచ అన్నారు, భగవంతుల ఉవాచ లేదు. అంటే అర్థం ఏమిటి? భగవంతుడు ఈ సమస్త మానవ సృష్టికి ఒక్కరే అని భగవంతుడు చెప్తున్నాడు, భగవాన్ ఉవాచ. సో ఇప్పుడు ఈ తత్వాన్ని ఎలా తెలుసుకోవాలి? ఇప్పటి వరకు మనం తెలుసుకోలేదు కదా, ఈ తత్వాన్ని ఇప్పటి వరకు మనం గమనించలేదు. దాని గురించి భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, గీతలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి అంటాడు. రహస్యం అంటే ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకుందే కదా రహస్యం. ఇప్పటి వరకు ఎవరికి తెలియనిది ఎవరైనా చెప్పారంటే రహస్యం చెప్పారండి అంటారు. అందరికీ తెలిసింది రహస్యం ఎలా అవుతుంది? అవదు కదా. సో గీతలో రహస్యాలు ఉన్నాయి అని చెప్పి ఎక్కడైనా సాక్ష్యాలు ఉన్నాయా అని మీ అందరికీ కూడా సంశయాలు కలగవచ్చు. నేను భగవాను వాచ శ్లోకాలన్నీ కూడా పరిశీలన చేశాను, బాగా శోధించాను ఒక 23 సంవత్సరాలుగా. ఈ గుహ్యత అన్న పదం ఉంది. గుహ్యత అంటే రహస్యం అండి. అదేవిధంగా రహస్యము అన్న పదం ఉన్న శ్లోకం కూడా ఒకటి ఉంది. గుహ్యత ఉన్న పదం ఉన్న శ్లోకాలు ఒక 7 ఉన్నాయి. రహస్యం అన్న పదం ఉన్న శ్లోకం 1. అంటే మొత్తం 8 శ్లోకాలు ఉన్నాయి. శ్రీమద్ భగవద్గీతలో ఈ యొక్క రహస్యాలు నిక్షిప్తము కాబడ్డాయి. ఉదాహరణకి నేను 15వ అధ్యాయంలో 20వ శ్లోకం మీరు రాసుకోండి. 15వ అధ్యాయంలో 20వ శ్లోకం ఏం చెప్పాడు? ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. అద్భుతమైన శ్లోకం. యథార్థంగా మనం ఇంటర్ప్రిటేషన్ జోలికి వెళ్ళొద్దండి. ఇప్పటిదాకా భగవద్గీతని అనేక రకాలుగా అనేక మంది ఎంతో ఇంటర్ప్రిటేషన్స్ ద్వారా మనందరికీ చెప్పారు, మనం విన్నామో తెలుసు. ఆ తెలిసిన విషయాన్నే మరొకసారి మళ్ళీ చెప్పడం వల్ల దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. భగవద్గీతలో ఉన్న విషయము, మనందరికీ తెలియని విషయము, అది తెలుసుకునే మార్గం భగవద్గీతలో ఏ విధంగా చెప్పడం జరిగింది. సో ఈ విషయాలు మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏమంటున్నాడు? ఇది గుహ్యతమం శాస్త్రం అన్నాడు. ఈ శాస్త్రం అంటే గీతాశాస్త్రము రహస్యాలతో కూడుకున్న శాస్త్రము అన్నాడు. ఇది గుహ్యతమం శాస్త్రం. నేను ప్రతి ప్రధానికి కూడా అర్థం చెప్తూ నేను కొన్ని వీడియోస్ చేస్తున్నాను, అది కూడా మీరు చూడొచ్చు. ఇదం ఉక్తం మయా అనఘ. అనఘ అంటే అర్జునుడికి ఇంకో పేరు అన్నమాట. అఘ అంటే పాపి, అనఘ అంటే పాపరహితుడా, పాపాలు చేయకుండా ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నటువంటి అర్జునుడా, నేను చెప్తున్నాను అంటున్నాడు. అక్కడ చూసారు భగవంతుడు, అక్కడ నేను అన్నాడు, మీరు అనలేదు, మేము అనలేదు, మేము చెప్తున్నాము అనలేదు. అందుకని ఇక్కడ భగవంతుడు ఏమంటాడు? బుద్ధి నేత్రాన్ని తెరవండి. ఏ బుద్ధిని అయితే మీకు నేను ఇచ్చానో ఆ బుద్ధి నేత్రాన్ని నన్ను తెలుసుకోవడానికి ఇప్పటి వరకు మీరు వాడుకోలేదో, ఇప్పుడు ఆ బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్నట్లయితే నేను చెప్పిన విషయాలు యథాతథంగా మీకు అర్థమవుతాయి. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా అనఘ ఏతత్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ అన్నాడు. ఏతత్ బుద్ధ్వా అంటే ఏంటి? బుద్ధ్వా అంటే తెలుసుకోవడం. నేను ఈ 574 శ్లోకాల ద్వారా, భగవాను వాచ ద్వారా నేను ఏదైతే చెప్పానో, సందేశం ఏదైతే ఇచ్చానో అది తెలుసుకున్నప్పుడు మీ బుద్ధి నేత్రం తెరుచుకుంటుంది. అంటే కండిషన్ కూడా చెప్పేశాడు, ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్. అప్పుడు ఏమవుతుంది? కృతకృత్యశ్చ భారత. కృతార్థులవుతారు, చరితార్థులవుతారు. మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు సాధిస్తారు. మానవ జీవితం యొక్క లక్ష్యాన్ని అర్థం చేసుకుంటారు. భగవంతుడి యొక్క సత్య స్వరూపాన్ని తెలుసుకుంటారు. భగవంతుడు
మనుష్యాత్మలందరికీ ఒక్కరే అన్న విషయం కూడా మీకు అర్థమవుతుంది. మానవ జాతికి అంటే ఈ పుడమి మీద ఉన్నటువంటి 850 కోట్ల మనుషులకు ఒకే ఒక్క భగవంతుడు అన్న విషయం కూడా మీకు స్పష్టమవుతుంది. అప్పుడు మీరు మీ జీవితమే మారిపోతుంది అంటాడు. 9వ అధ్యాయంలోని మొదటి శ్లోకం తీసుకోండి ఇప్పుడు. ఇదం తు తే గుహ్యతమం. అక్కడ గుహ్యత అనే పదం అంటే గుహ్యత ఉన్న పదం ఉన్న శ్లోకాలు చెప్తున్నాను మీకు. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఇక్కడ చూసారా, అశుభాత్ అనే పదం ఆఖరి పంక్తి చూడండి. ఆఖరి పంక్తిలో ఆఖరి పదము అశుభాత్. అంటే ఈరోజు ప్రపంచం అంతా కూడా అశుభంలోనే ఉన్నారు. అందరూ రకరకాల సమస్యలలో ఉన్నారు. కష్టాలు, దుఃఖాలు, అశాంతి, అనారోగ్య సమస్యలు, సంబంధాలలో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా తగాదాలు ఉన్నాయి, ఆస్తి తగాదాలు ఉన్నాయి. ప్రతి దగ్గర ఎవరిని అడిగినా కూడా మీరు సంపూర్ణంగా ఆనందంగా ఉన్నారంటే ఎవరు కూడా మేము ఉన్నామండి, బ్రహ్మాండమైన జీవితం గడుపుతున్నామని చెప్పేవాళ్ళు లేరండి. అందువల్ల భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ, సర్వ అశుభాల నుండి నిన్ను నేను పూర్తిగా తొలగించేస్తాను అంటున్నాడు. యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అన్నాడు. యత్ జ్ఞాత్వా, నేను చెప్పినటువంటి ఈ యొక్క రహస్యాలు తెలుసుకున్నట్లయితే నీవు సర్వ సమస్యల నుండి మోక్షం పొందుతావు. అంటే సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యల్ని అలా సులభంగా దాటేస్తావు, అంత శక్తిని నీకు ఇస్తాను అంటున్నాడు. ఒకసారి మొదటి 3 పంక్తులు గమనించండి. ఇదం తు తే గుహ్యతమం. ఇది గుహ్యతమం, ఇది రహస్యాలతో కూడుకున్నటువంటి శాస్త్రము. ప్రవక్ష్యామి అనసూయవే. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పంక్తి అండి. ప్రవక్ష్యామి అంటే నేను చెప్తున్నాను. అనసూయవే అని ఎందుకన్నాడు అక్కడ? ఎందుకంటే ఈ రోజున భగవంతుని మాటల్ని విశ్వసించే వాళ్ళు చాలా కొద్దిమంది అయిపోయారు. వ్యక్తుల మాటలు వింటున్నాం, మానవుల మాటలు, దేహదారుల మాటలు వింటున్నాం. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? భగవాను వాచ మాటలు ఎప్పుడైనా నువ్వు పరిశోధన చేసావా నాయనా? 574 శ్లోకాల రూపంలో నేను ఇవన్నీ చెప్తున్నాను కదా. ఒక సన్మార్గంలో నడిపించే మార్గం, మీ జీవితాన్ని సస్యశ్యామలంగా చేసే మార్గాన్ని నేను బోధిస్తున్నాను కదా. ఎప్పుడైనా దీని గురించి ఆలోచించావా అని అడుగుతున్నాడు. ప్రవక్ష్యామి అనసూయ అంటే దోష దృష్టి లేకుండా, నిజంగానేనా, నమ్మొచ్చా, భగవంతుడు చెప్పిన మాటలు నిజంగా భగవంతుడే చెప్పాడా, భగవంతుడు ఉన్నాడా, ఏదో మన మొక్కుబడిగా ఏదో పూజలు చేసుకోవడం వరకే సరిపోతుందా, ఈ మానవ జీవితం దాంతో ఆ విధంగానే చేసుకుంటూ ఈ శరీరాన్ని చాలించేస్తేనే మనకు పుణ్యం వచ్చేస్తుందా, నిజంగా అది ఆ మార్గాన్ని ఏ శాస్త్రంలో ఆ విధంగా చెప్పబడింది, ఇప్పుడు నేను ఆచరిస్తున్నటువంటి మార్గం సరి అయినది అని నిర్ధారించడానికి ఏదైనా రుజువులు ఉన్నాయా నా దగ్గర, లేకపోతే మనుషులు చెప్పిన మాటల ప్రకారంగానే నేను ముందుకు వెళ్తున్నానా? అందుకని ఇక్కడ దోష దృష్టి అన్నాడు, అసూయ దృష్టి అన్నాడు. అది లేకుండా ప్రవక్ష్యామి అనసూయవే. అప్పుడు మీకు ఏమర్థమవుతుంది అంటున్నాడు? జ్ఞానం విజ్ఞాన సహితం. జ్ఞానము చెప్తాను అన్నాడు. 4:39 ఏమన్నాడు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. అంటే భగవద్గీత శాస్త్రం అనేది ఇక్కడ మనకు జ్ఞానాన్ని అందిస్తోంది. ఇక్కడ ఆ స్పష్టత వస్తోంది చూసారా? జ్ఞానం అన్నాడు. ఆ జ్ఞానం అంటే ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. మనం అన్ని చాలా కూలంకషంగా మనం చర్చించుకోబోతున్నాము. దీన్ని మీరు మిస్ అవ్వకుండా ప్రతి కార్యక్రమాన్ని చూసినట్లయితే ఒక అరగంట 30 గంట సేపు ప్రతిరోజు ఉంటుంది. అసలు జ్ఞానం అంటే భగవద్గీతలో మనుషులకు ఇచ్చినటువంటి జ్ఞానం ఏమిటి అన్న సంగతి కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా గీతలో చెప్పినటువంటి విషయాలు మాత్రమే మనం చర్చించుకోబోతున్నాం. అర్థమైంది? అందులో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. ఏమన్నా సందేహాలు ఉంటే కూడా నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. జ్ఞానంతో పాటు ఇంకేమన్నాడు? విజ్ఞానం అన్నాడు. జ్ఞానం విజ్ఞాన సహితం. చూసారు, ఎక్కడైనా మనకు విజ్ఞానాన్ని ఇచ్చారా చెప్పండి? జ్ఞానం అంటే ఇంగ్లీష్లో నాలెడ్జ్ అంటారు. విజ్ఞానం అంటే విజ్డమ్. అంటే ఆ జ్ఞానాన్ని జీవితంలో
ఆచరించే విధానాన్ని నీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఆచరణ లేకపోతే ఆ జ్ఞానం వల్ల ఉపయోగం ఏంటి? మీకు ₹1,00,00,000 ఉన్నాయండి మీ అకౌంట్లో బ్యాలెన్స్, మీ బ్యాంక్ అకౌంట్లో ₹1,00,00,000 ఉన్నాయి. మీరు వాడుకోకపోతే? నేను వాడుకోనండి, ₹1,00,00,000 బ్యాంకులోనే ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టుకుంటాను, అలాగే జీవితాంతం పెట్టుకుంటాను, ఆ విధంగా పెట్టుకుంటూనే శరీరాన్ని వదిలేస్తాను, అంతే, నేను వాడను, ₹1 కూడా వాడను అంటే ₹1,00,00,000 ఉన్నవాడికి, రూపాయి కూడా లేని వాడికి ఒకే ఒక్క విధానం. వాడు లేక వాడుకోవటం లేదు, మీరు ఉండి వాడుకోవటం లేదు. అందుకని ఇక్కడ భగవద్గీతలో ఏమంటున్నాడు? నేను జ్ఞానము మాత్రమే కాదు, జ్ఞానముతో పాటు విజ్ఞానాన్ని కూడా అందిస్తా అంటున్నాడు. జ్ఞానం విజ్ఞాన సహితం అలాంగ్ విత్ విజ్డమ్, నాలెడ్జ్ ప్లస్ విజ్డమ్. ఈ రెండు తెలుసుకోవాలండి. జ్ఞానం అంటే ఏమిటి, విజ్ఞానం అంటే ఏమిటి, ఈ ఆచరించే విధానం ఏమిటి, ఇది మనం తెలుసుకోవాలన్నమాట. జ్ఞానం విజ్ఞాన సహితం. ఆఖరి పంక్తి ఏంటంటే యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. సో ఈ విధంగా అశుభం నుండి సంపూర్ణంగా మోక్షం పొందుతావు అంటే కంప్లీట్లీ లిబరేటెడ్ ఫ్రమ్ ఆల్ ది నెగటివిటీస్ అన్నమాట. ఇప్పుడు ఈ వర్తమాన సమాజంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సర్వ సమస్యలకి నేను పరిష్కారాన్ని చూపిస్తాను. ఇంకొక శ్లోకం 9వ అధ్యాయంలోని 2వ శ్లోకం తీసుకోండి. మీరు నేను చెప్తున్నప్పుడు రాసుకుంటే తర్వాత కూడా మీరు పరిశోధన చేసి తర్వాత మీరు గీతా పుస్తకం తీసుకుని ఆ శ్లోకాలు చదవండి. అందులో ఉన్నదే చెప్తున్నాను కానీ నేను ఏమి వేరే చెప్పడం లేదు. ఎందుకంటే ప్రతి పదం యొక్క అర్థం కూడా నేను చెప్తాను. 9వ అధ్యాయంలో 2వ శ్లోకం ఏం చెప్తుందండి? రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదం ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అంటే భగవద్గీతలో భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడు ఈ శ్లోకం ద్వారా అంటే, నన్ను పొందడం, నన్ను ప్రాప్తి చేసుకోవడం, అనుభూతి చేసుకోవడం, నేను చెప్పినటువంటి జ్ఞాన మార్గాన్ని మీరు ఆ మార్గంలో నడవడం మీరు కష్టం అనుకుంటున్నారు. కానీ భగవంతుడు అంటాడు సులభం అంటున్నాడు. ఒకసారి మళ్ళీ పరిశీలిద్దాం ఈ శ్లోకాన్ని పూర్తిగాను. రాజవిద్య అన్నాడు. రాజవిద్య అంటే ఏంటి? సర్వ విద్యలలోకి రాజు లాంటి విద్య, కింగ్ ఆఫ్ ఆల్ సైన్సెస్. ఈ పుడమి మీద ఈ భూమండలంపై ఎన్ని విద్యలైతే ఉన్నాయో, ఆధ్యాత్మిక విద్యనండి, ధార్మిక విద్యనండి, లేకపోతే అకాడమిక్ ఫీల్డ్లో ఎన్నెన్నో ఎంఫిల్, పిహెచ్డీలు, ఎంటెక్, బీటెక్, ఎంసీఎల్, ఎంసీ ఎన్ని చదువులైతే ఉన్నాయో, అన్ని విద్యలైతే ఉన్నాయో, అన్నిటికంటే గొప్ప విద్య రాజవిద్య అన్నాడు భగవద్గీతలో భగవాను వాచ. డైరెక్ట్ పరమాత్మ మహావాక్యాలు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం. ఇది పవిత్రము, ఇది మీ యొక్క ఆంతరిక ఇన్నర్ కాన్షియస్నెస్ అంటారు చూసారా, దాన్ని మీరు ఆధ్యాత్మిక పరిభాషలో ఆధ్యాత్మికత అంటేనే అందులో ఆత్మ అన్న పదం వస్తుంది. ఈ ఇన్నర్ కాన్షియస్నెస్, ఆ సోల్ అనండి, స్పిరిట్ అనండి, దానిని సంపూర్ణంగా పవిత్రంగా తయారు చేస్తుందంట. అర్థమైందండి? పవిత్రం రాజవిద్య రాజగుహ్యం. ఈ రాజగుహ్యం అంటే మామూలు గుహ్యం అంటేనే రహస్యాలు. రాజగుహ్యం అంటే అన్ని రహస్యాలలోకి అతిపెద్ద రహస్యం అన్నమాట. అన్ని రహస్యాల్లో గొప్ప రహస్యం అంటే దీనికంటే గొప్ప రహస్యం ఇంకా ప్రపంచంలో ఇంకొకటి లేదంటున్నాడు. రాజగుహ్యం. ఈ ఒక్క రహస్యాన్ని మీరు కానీ ఛేదించారంటే మీరు ఎంత టాప్లోకి వెళ్ళిపోతారన్నమాట. భగవంతుడి యొక్క అనుభూతి చేసే లెవెల్కి వెళ్ళిపోతారంటున్నాడు భగవంతుడు అంటున్నాడు. రాజగుహ్యం ఎందువలన? ఇప్పటి వరకు మనము కేవలము ఆత్మ అనే పదం వాడుకుంటున్నాం, కానీ ఆత్మ అంటే ఏమిటి? ఆత్మశుద్ధి అంటారు ఎందుకు? ఈ ఆత్మశుద్ధి అంటే అశుద్ధంగా అయిపోయిందా ఇప్పుడు? భగవంతుడు ఎందుకు అంటున్నాడు పవిత్రంగా తయారవుతుందని ఎందుకు అంటున్నాడు? మన వేమన శ్లోకంలో కూడా ఉంటుంది కదండి. వేమన పద్యంలో ఏముంటుందండి? ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా, అక్కడ ఆత్మశుద్ధి. అర్థమైందండి? సో పవిత్రం ఇదం ఉత్తమం అన్నాడు. అంటే దీనికంటే ఉత్తమమైనటువంటి జ్ఞానము ప్రపంచములో ఇంకొక గ్రంథము, శాస్త్రము, పుస్తకము
ఎక్కడ ఏ గురువు గారి దగ్గర కూడా మనకు లభించదు అంటున్నాడు. పవిత్రమిదం ఉత్తమం ఎందువలన అని దానికి కారణం మళ్ళీ ప్రత్యక్షావగమం అన్నాడు. అంటే ప్రత్యక్షముగా జీవితములో అనుభవం చేయవలసినటువంటి ఈ యొక్క జ్ఞానము అంటున్నాడు. అంటే జ్ఞానాన్ని విజ్ఞానములోకి తీసుకుని వచ్చేటువంటి విధానం ఇక్కడ మళ్ళీ ప్రత్యక్షంగా జీవితంలో ఆచరణ చేస్తాం. ప్రత్యక్షావగమం ఆచరణ చేస్తే ఏమవుతుంది? ధర్మ్యం, ధర్మ మార్గాన నడుస్తాం. ఇప్పుడు ఈ రోజున ప్రపంచం అంతా కూడా కుళ్ళిపోతుంది అంటారు. అందరూ అంటారు ఈ ప్రపంచం ఏమిటండి, పాడైపోయిందండి, ఇర్రిపేరబుల్ స్టేజ్కి వచ్చేసిందండి, ఎవరు ఏం చేయలేరు దీన్ని. ఇంకా భగవంతుడే వచ్చి ఏదో చేయాలి తప్ప ఏమీ లేదండి. ఎంత మారణకాండ, ఎంత గొడవలు జరుగుతున్నాయి, కోటాను కోట్ల కోర్టు కేసులు ఉన్నాయి, తగాదాలు, ఒక కుటుంబంలో సఖ్యత లేదు, డైవర్సెస్ అనండి, సంబంధాల్లో కాన్ఫ్లిక్ట్స్ అనండి, ఎన్ని రకాల కల్తీలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, దుఃఖాన్ని కలిగించే పనులు చేస్తున్నారు. సాటి మనిషిని సాటి మనిషిగా గౌరవించడానికి కూడా వాళ్ళు ఎటువంటి ప్రయత్నము చేయటం లేదు. ప్రతి ఒక్కరు ఏమంటారు చూడు, ఇప్పుడు ఎంతో మంది అంటుంటారు, ఏమిటండి ఇంత ఇలాగ భక్తి కాండ జరుగుతూ ఉంటే హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోతోంది, ఎక్కడ చూసినా పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు, ఎక్కడికి వెళ్ళినా ఎంతో వేల మంది, లక్షల మంది ఆ విధంగా తిరుగుతున్నారు కదా. నాస్తికులు ఎవరు దొరకరు మనకి. ప్రతి ఒక్కరు భగవంతుడు అంటే విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళే. అలాంటప్పుడు మంచి పెరగాలి కదండి, సాటి మనిషిని గౌరవించాలి కదా, ప్రతి ఒక్కరిని ఒక సోదర భావంతో చూడాలి కదా. ఎందుకు ఈ విధంగా ఇంకా రోజు రోజుకి కూడా ఇంకా పాడైపోతుంది కదా. ప్రతిరోజు న్యూస్ పేపర్ మీరు తిరగేయండి, ఎక్కడ ఈ గొడవల వార్తలే వస్తున్నాయి కానీ ఎక్కడైనా పలానా కుటుంబం బాగుందండి, పలానా దేశం బాగుంది, సుఖంగా ఉంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారు, ఆరోగ్యం బాగా ఉంది, ఇట్లా ఎక్కడైనా ఉందా చెప్పండి? ఎక్కడ కూడా కనబడడం లేదు. ఇది అన్నమాట. అందుకనే ప్రత్యక్షావగమం ధర్మ్యం, ధర్మ మార్గాన్ని తీసుకుని వెళ్ళేటువంటి గ్రంథం అంటున్నాడు భగవంతుడు. జ్ఞానం ఇస్తున్నాను. ఇక్కడ ఆఖరి 2 పదాలు సుసుఖం కర్తుం అన్నాడు. సుసుఖం కర్తుం అంటే ఆచరించే విధానం, నాలెడ్జ్ని విజ్డమ్లోకి కన్వర్ట్ చేసే విధానం, జ్ఞానాన్ని విజ్ఞానంలోకి తీసుకుని వచ్చే విధానం. సుసుఖం కర్తుం, అందులో సుఖం ఇస్తుందంట. అంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ భగవద్గీత, భగవానువాచ 574 శ్లోకాల సారాన్ని మన జీవితంలో కానీ తీసుకుని వచ్చినట్లయితే ఆ ప్రాసెస్లో కూడా మీరు సుఖాన్ని అనుభవం చేస్తారంట. సుసుఖం కర్తుం. ఇంకోటి అవ్యయం అన్నాడు. ఇది అవినాశి, ఇది వినాశనము కాదు. ఇప్పుడు మీరు విన్నారు, ఒక అరగంట 30 గంట వింటారు, మళ్ళీ 4-5 రోజులు వింటారు అనుకోండి. ఈ జ్ఞానం అవినాశి జ్ఞానం కాదు. ఏదో వినేసాం, ఈ చెవితో విన్నాం, ఈ చెవితో పోయేది కాదు. ఖచ్చితంగా అది మీకు పర్మనెంట్గా ఉంటుంది. మీరు అమ్మో భగవద్గీతలో ఉందండి, కరెక్టే కదా, ఆయన శ్లోకాలే చెప్తున్నాడు కదా, ఆ శ్లోకంలో ఉన్నది ఇదే కదా, ఏ పుస్తకం తీసినా అదే ఉంటుంది కదా. సో ఈ విధంగా రాజవిద్య రాజగుహ్యం, దీన్ని మనం విస్మరించకూడదండి. ఇప్పటిదాకా విస్మరించాము కాబట్టే, యథార్థంగా మనం అర్థం చేసుకోలేదు కాబట్టే మనం ఆ విధంగా ఏదో కేవలము చదువుకోవడానికి దాన్ని వాడుకుంటున్నాం తప్ప దాని నుండి మన జీవితాన్ని తయారు చేసుకోవడానికి వాడుకునే ఉద్దేశం మనకి ఇప్పటి వరకు కలగలేదు. సర్వగుహ్యతమం భూయ 1864. సర్వగుహ్యతమం భూయ శృణు మే పరమం వచః. చూడండి, అక్కడ సర్వగుహ్యతమం అన్నాడు. ఎంతకంటే ఏం చెప్పాలి చెప్పండి? శ్రీమద్ భగవద్గీత 100% గుహ్యత అంటే రహస్యాలతో కూడుకున్న శాస్త్రము అంటున్నాడు. సర్వగుహ్యతమం భూయ. భూయ అంటే మరలా చెప్తున్నాను అన్నాడు అక్కడ. ఆ మరలా అనే పదాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. దాన్ని మనం అలా చర్చించుకుంటూ వెళ్తే ఆ మరలా అనేది కూడా స్పష్టమవుతుంది మనకి. సర్వగుహ్యతమం భూయ శృణు మే పరమం వచః. ఏమంటే పరమం వచ అంటే చూడండి, సుప్రీం కదా. పరం అంటే ఏంటండి? సుప్రీం. మనం ఇప్పుడు ఇండియాలో సుప్రీం కోర్టు ఉంది, అన్ని కోర్టులకి డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి అలా పైకి వెళ్ళిపోతే సుప్రీం అంటే ఏంటి? హైయెస్ట్ అన్నమాట. దీనికంటే
వాక్యాలు, మహావాక్యాలు, భగవంతుడి మహావాక్యాలు ఇంకా ఏ గ్రంథములో కూడా మీకు డైరెక్ట్గా, భగవద్గీత అంటేనే అండి డైరెక్ట్ స్పోకెన్ వర్డ్స్ ఆఫ్ గాడ్ అన్నమాట, భగవాను వాచ. అందులో సరే 1863 చూడండి ఒకసారి. ఇది తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాతి గుహ్యతరం మయా. భగవంతుడు ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ నేను చెప్పే అన్ని రహస్యాలేనండి. గీతలో ఉన్నవి మనకి తెలియనివే నేను చెప్తున్నాను. ఇప్పటిదాకా మీకు తెలుసుకోవడానికి అవకాశం దొరకలేదు, కానీ గీతలో ఉన్నాయి. గీతలో ఉన్నాయా లేవా అంటానికే నేను గీతా శ్లోకము, చాప్టర్ నంబరు, శ్లోకం నంబరు, వర్డ్ టు వర్డ్ మీనింగ్ అని చెప్పుకుంటూ వస్తున్నాను. ఇంకా మీకు సందేహం కలగకూడదు, ఏవో 4 శ్లోకాలు చెప్పి ఏదో చేస్తున్నారండి వీళ్ళని. అర్థమైందండి? ఇక్కడ ఏమంటున్నాడు? ఇతి తే జ్ఞానమాఖ్యాతం, సంపూర్ణ జ్ఞానాన్ని చెప్తానంటున్నాడు మీకు. అందులో ఏంటి మళ్ళీ ఏమన్నాడు? గుహ్యాతి గుహ్యతరం మయా. గుహ్యాతి గుహ్యతరం అన్నాడు చూసారా, రహస్యాలలోకి రహస్యం అంట. గుహ్యాతి గుహ్యతరం మయా విమృశైతదశేషేణ యతేచ్ఛసి తథాకురు. ఆ 2 పంక్తులు మీకు తర్వాత చెప్తాను, కొంత సబ్జెక్ట్ కవర్ అయిన తర్వాత చెప్తాను. ఇక్కడ ముఖ్యంగా ఏంటి? శ్రీమద్ భగవద్గీతలో రహస్యాలు ఉన్నాయి. ఇందులో ఏమన్నాడు? రహస్యాలలోకి రహస్యం. 1868లోకి రండి ఇప్పుడు. ఇమం పరమం గుహ్యం. ఇక్కడ ఏమన్నాడు? పరమ గుహ్యం అన్నాడు. అక్కడ రాజవిద్య రాజగుహ్యం అన్నాడు. ఇక్కడ గుహ్యాతి గుహ్యం అన్నాడు, సర్వగుహ్యం అన్నాడు. ఏమండి చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిమయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయం. ఇది శ్లోకం. ఒక్కసారి అర్థం. పరమం గుహ్యం అంటే ఇందులో లోతైన రహస్యాలు ఉన్నాయి. ఈ లోతైన రహస్యాలు అజ్ఞానములో ఉన్నటువంటి నా భక్తులకు ఎవరైతే చేరవేస్తారో వారికంటే ప్రియమైనటువంటి వాడు నాకు ఇంకొకడు లేడు అంటున్నాడు భగవాను వచ్చి. ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయం. వాడు నన్ను పొందుతాడు, నాకు ప్రియమైన వాడు. తర్వాత శ్లోకంలో వస్తుంది ఆ పదం, ప్రియమైన పదం. అర్థమైందండి? అసంశయం అంటాడు. ఆఖరి పదం ఏంటండి? మీకు డౌట్ అక్కర్లేదు, నన్ను డౌట్ చేయకండి దయచేసి, నేను చెప్పిన మహావాక్యాన్ని డౌట్ చేయకండి అంటున్నాడు. ఎందుకంటే ఈ రోజున భగవంతుడు అంటే విశ్వాసం ఉందండి అందరికీ. అందరూ భగవంతుని నమ్ముతారు. భగవంతుడు అంటే నాకు ఇష్టము అంటారు, నమ్మకం ఉంది అంటారు. నమ్ముతున్నానా కాబట్టి ఇన్ని రకరకాల పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, వ్రతాలు, నోములు జరుగుతున్నాయి. ఎక్కడ పడినా అక్కడ వేల సంఖ్యలో మన భక్తులు కనపడతారు. దానికే భగవంతుడు ఏమంటున్నాడు? మీరు నన్ను నమ్ముతున్నారు, నేను ఉన్నానన్న మాటని మీరు నమ్ముతున్నారు. కాకపోతే ఏమంటున్నారు ఇక్కడ ఆయన? నేను చెప్పిన మాటల్ని నమ్మరా? భగవంతుడు అంటే ఇష్టమే కానీ భగవంతుడు మాటలు అవసరం లేదా? ఏమండి? గీత అంటే నమ్ముతున్నామండి, కానీ గీతలో ఉన్న విషయాలు అవసరం లేదా? హిందీలో చాలా చక్కగా చెప్తారండి, ఉపన్యాసాలు వింటుంటాను నేను. భగవాన్ కో మాంతే హే అంటాడు. అంటే భగవంతుడు అంటే ఒప్పుకుంటారు, ఎస్ భగవంతుడు ఉన్నాడండి, ఈ సృష్టి అంతా భగవంతుడి చేతిలోనే ఉంది, భగవంతుడే నడిపిస్తున్నాడు అంటాడు. సో భగవాన్ కో మాంతే హై లేకిన్ భగవాన్ की नहीं मानते. गीता को मानते हैं लेकिन గీతా की नहीं मानते. కో కీ అని అంత ఉందండి. భగవంతుడు అంటే నాకు చాలా ఇష్టం, కానీ భగవంతుడు మాటల్ని నేను అంగీకరించను. భగవంతుడు మాటలతో నాకు పని లేదు, కానీ భగవంతుడు అంటే ఇష్టము. భగవంతుడి గురించి భగవంతుడు చెప్పిన డైరెక్ట్గా పలికిన మాటలతో నాకు ఎటువంటి సంబంధము లేదు, కానీ నాకు భగవంతుడు అంటే ఇష్టం. అందుకనే భగవంతుడు అంటాడు, అజ్ఞానంలో ఉన్నారు నాయన, అందుకనే రోజు రోజుకి కూడా టెన్షన్స్, సమస్యలు, గొడవల్లో చిక్కుకున్నారు. 100 సంవత్సరాల కోసం మీకు జీవితాన్ని ఇస్తే కేవలం మీరు 40, 50, 60 గుండెపోట్లు తెచ్చుకుని ఈ విధంగా శరీరాన్ని చాలించేస్తున్నారు. మానవ జన్మ అంటే ఏమిటో తెలిసినా
మనిషి అంటే ఏంటి అంటారు కదా, మానవ జన్మ అతి దుర్లభము అంటారు కదా, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా. 84 లక్షల జీవరాశులలో అన్ని యోనులలో ప్రవేశించి ఆ విధంగా ఒక్క జన్మ మనిషి జన్మ దొరుకుతుందిరా నాయనా నీకు. అటువంటి అతి విశిష్టమైనటువంటి ఈ యొక్క జీవితాన్ని కేవలం ఏదో వండుకోవటము, తినడము, త్రాగడము, పడుకోవటము, కాస్త ఎంజాయ్ చేయటము, ఇంద్రియ సుఖాలు సుఖభోగాలు అనుభవం చేయటం, దీని కొరకైనా నువ్వు గడిపిస్తున్నావు. దాని కొరకైనా మానవ జన్మ అంత దుర్లభమైన జన్మని ఆ విధంగానే గడపమని ఎక్కడైనా శాస్త్రాల్లో వ్రాయబడి ఉన్నదా? ఒక్కసారి కొంచెం ఆలోచించుకోవాలి. ఇందులో చాలా, ఎందుకంటే రహస్యాల్లో వెళితే ఎన్నో అద్భుతమైన రహస్యాలు, మనం ఇప్పటి వరకు భగవద్గీత గురించి మనం తెలుసుకోనటువంటి విషయాలు ఎన్నో కూడా మనం తెలుసుకుంటున్నామండి. సో ఈ విధంగా గీతలో రహస్యాలు ఉన్న సంగతి మీకు చాలా చక్కగా మీకు అర్థం చేసుకోవాలి. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యం. అర్థమైందండి? నోబడి కెన్ ఛాలెంజ్. ఎందుకంటే భగవాన్ వాచని ఎవరు ఛాలెంజ్ చేస్తారు? చేయలేరు. భగవంతుడు సత్యము అంటారు. అంటే ఏంటి? గాడ్ ఈజ్ ట్రూత్. ఏమండి? గాడ్ ఈజ్ ట్రూత్ అన్నాం కదా. గాడ్ ఈజ్ ట్రూత్ అంటే ఏంటి? భగవంతుడు సత్యం అంటే సరిపోయిందా? ఎలాగ సత్యం? ఆ సత్యం అని ఇప్పుడు నాకు అనిపిస్తోందా? ఆ సత్యం అంటే ఏంటి అసలు? ఎంతోమంది చెప్పారు, పెద్ద పెద్ద మహానుభావులు భగవంతుడు సత్యం అని చెప్పారు, భగవంతుడు ఒక్కరే అని చెప్పారు. మనం కూడా భగవంతుడు ఒక్కరే అంటే ఏమిటంటున్నామండి? త్వమేవ మాతా చ పితా త్వమేవ అంటున్నాం కదా. హిందువులందరూ ఆ విధంగా అంటారు కదా. తు మాత పితా మై బాలక్ తేరా అంటారు హిందీ వాళ్ళు. నీవే తల్లివి తండ్రివి అని అంటూ నీవే అన్నాం కదా, ఇక్కడ మీరు అనలేదు కదా. అంటే భగవంతుడు ఒక్కరే. దేనికి ఒక్కరే? సమస్త మానవ సృష్టికి ఒక్కరే. ఏమండి? అది ఆ విధంగా త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధు సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. అదేవిధంగా మిగతా ధర్మాల వాళ్ళు ఒక్కసారి సృష్టి మొత్తానికి భగవంతుడు ఒక్కరే అన్న విషయాన్ని కొంచెముగా మనం అర్థం చేసుకోవడానికి మొదలు పెడితే మనకేమవుతుంది? మిగతా ధర్మాల వాళ్ళు కూడా అదే మాట్లాడాలి కదా. హిందూ ధర్మం వాళ్ళు త్వమేవ మాతాచ అన్నారు. క్రైస్తవులు ఏమన్నారు? హెవెన్లీ గాడ్ ఫాదర్ అన్నారు. వాళ్ళు ఫాదర్స్ అనలేదే. తండ్రులు అనే పదం వాళ్ళు కూడా ఒప్పుకోవడం లేదు కదా. హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటే ఏంటి? హెవెన్ని, ఈ పుడమి మీద, ఈ భూమండలంపై నీవు స్వర్గాన్ని స్థాపన చేయబోతున్నావు. ఆ స్వర్గాన్ని స్థాపన చేసేటువంటి గాడ్ తండ్రివి నీవు, గాడ్ ఫాదర్ అన్నాడు. అదే ఇస్లాం ధర్మం, పెద్ద పెద్ద ధర్మాలు తీసుకున్నట్లయితే ఒక 4-5 ధర్మాలు మనం తీసుకుంటే ఏమవుతుందండి? పెద్ద పెద్ద ధర్మం అంటే ఇస్లాం ధర్మం, క్రైస్తవ ధర్మం నంబర్ 1 అన్నారు. తర్వాత ఇస్లాం ధర్మం, హిందూ ధర్మం ఎన్ని వస్తాయి? 3-4. సిక్కు ధర్మము. ఇప్పుడు వీళ్ళేమన్నారు? ఇస్లాం ధర్మం వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు కూడా అదే అంటున్నారు కదా. అల్లా ఓ అక్బర్ అంటున్నారు. ఉదయం పూట మనకి 5 గంటలకి మీరు ఎక్కడ మసీదు పక్కన ఉంటే మీకు ఆ మాటలు వినబడతాయి. అల్లా అంటే వాళ్ళ ఉద్దేశంలో అల్లా భగవంతులు అని వాడు కూడా అనలేదు. అల్లా నీకంటే గొప్ప శక్తి, నీకంటే గొప్ప భగవంతుడు ఈ పుడమి మీద లేడు. నీకంటే గొప్పవాడు లేడు. నీ ఒక్కడే భగవంతుడివి. భగవంతుడు. అందుకని గాడ్స్ అన్న పదం ఉండదు. మీరు భలే వాడితే లార్డ్స్ అని పదం వాడతారు. LORDS, లార్డ్స్ అనే పదం వాడొచ్చు. కానీ గాడ్ అనే పదం ఒకటే వాడుతున్నారు. అల్లాహు అక్బర్. సిక్కు ధర్మం వాళ్ళు ఏం చెప్పారు? అక్కడ గురు గ్రంథ్ సాహిబ్, వీళ్ళకేమో ఖురాన్ అంటారు, వాళ్ళు హోలీ బైబుల్, హోలీ ఖురాన్. అదేవిధంగా సిక్కు ధర్మం వాళ్ళు ఏమంటున్నారు? ఏక్ ఓంకార్ అన్నారు. ఏక్ ఓంకార్, ఓంకార స్వరూపుడు అంటే ఆత్మస్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు, జ్యోతి స్వరూపుడు భగవంతుడు ఒక్కరే. అందుకని ఆ గురునానక్ కూడా నేను భగవంతుడు చూపించాలి ఇలా అన్నాడు, పైకి పెట్టాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ట్రూత్ అనేది మనం యాక్సెప్ట్ చేయాలండి. ట్రూత్ ఎలాగనేది మనం తెలుసుకుంటే మనకు ఆ ట్రూత్ అనేది మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. లేకపోతే ఊరికనే థియరీ ప్రకారంగా గాడ్ ఈజ్ ట్రూత్ అంటాం. గాడ్ ఈజ్ ట్రూత్ అంటే ఏంటి, అన్ట్రూత్ అంటే ఏమైంది? దానివల్ల మీలో ఏం చైతన్యం రాలేదు కదా. మీలో ఏమన్నా చైతన్యం వచ్చిందా? భగవంతుడు ఉన్నాడయ్యా, భగవంతుడు ఒక్కడే, భగవంతుడు ట్రూత్ అంటే మీలో ఏమన్నా చైతన్యం వచ్చిందా? రాలే కదా.
సో ట్రూత్ అంటే మనం TRUTH అని ఐదు అక్షరాలు ఉన్నాయి. దాంట్లో మీకు కొన్ని విషయాలు మీకు చెప్తానండి. TRUTH. టీ అంటే ఏంటి? టీ అంటే ట్రాన్స్పరెన్సీ, అంటే పారదర్శకత. అంటే నిజంగా ట్రూత్ అంటే మనకు తెలియాలి. నేను ట్రూత్ లో ఉన్నానన్న సంగతి తెలియాలి. భగవంతుడు ట్రూత్ లో ఉన్నాడన్న సంగతి తెలియాలి. ప్రపంచం అంతా ట్రూత్ లో నడుస్తుందన్న సంగతి తెలియాలి. ఊరికినే అనుకోవడం కాదు కదా. అందుకని ట్రాన్స్పరెన్సీలో లేదు. కేవలం మౌఖికంగా ఒక థియరిటికల్ గా ఒక ఫార్ములా పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి గాడ్ ఈజ్ ట్రూత్, భగవంతుడు సత్యము. ఇంకేమంటారంటే భగవంతుడు గాడ్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్ అంటారు. భగవంతుడు పరమ సత్యము అంటారు. భగవాన్ పరం సత్య హై అంటారు. సో ట్రాన్స్పరెన్సీ మనకు లేదు. ట్రాన్స్పరెన్సీ కావాలి. ఇప్పుడు ఈ ధారావాహికంగా మనం ప్రతిరోజు చెప్పుకున్నటువంటి విషయాల్లో మీకు ఆ ట్రాన్స్పరెన్సీ బయటకు వస్తుంది. నెక్స్ట్ ఆర్ అంటే ఏంటి? రైచియస్నెస్ అంటే ఏంటి? ఒక సన్మార్గంలోకి వెళ్ళాలి. ఒక విలువలతో కూడుకున్నటువంటి జీవితం మనం ఆచరించగలగాలి. ఎందుకంటే భగవంతుడు అంటే మన విషయ వికారాల్లోకి నెట్టేవాడు, లేకపోతే క్రోధము నేర్పించేవాడు, అహంకారాన్ని పెంపొందించేవాడు, లోభగుణాన్ని పెంపొందించేవాడు, లేకపోతే మోహాన్ని ఆ విధంగా, లేకపోతే క్రోధాన్ని. ఎక్కడ లేదు కదా. ఏ శాస్త్రంలో ఏదైనా శాస్త్రం ఉందా? వేదాల్లో ఉందా? ఉపనిషత్తుల్లో ఉందా? బ్రహ్మసూత్రాల్లో ఉందా? భగవద్గీతలో ఉందా? రామాయణంలో ఉందా? మహాభారతంలో ఉంది? ఇతిహాసాలు ఎక్కడ లేవు కదా. ఈ భూమండలంపై ఉన్నటువంటి ఏ శాస్త్రములో కూడా మీరు తప్పు పనులు చేసుకోండి పర్వాలేదు, మీరు ఎలా నడిచినా పర్వాలేదు, కేవలం కాస్త నాకు దండం పెట్టుకోండి, పూజ చేసుకోండి, కాస్త జపం చేసుకోండి, సరిపోతుంది, మీ మార్గమే సత్యమైన మార్గము, ఆ విధంగా నడవడమే భగవంతుడు నిర్ధారించిన మార్గము అని ఎక్కడైనా ఉంది? ఎక్కడా లేదు. సో అంటే రైటియస్నెస్ అంటే ఏంటి? దివ్యత్వంలోకి వెళ్ళాలి మనం. అన్డివినిటీ నుంచి, అన్డివైన్ పాత్ నుండి, అవగుణాల పాత నుండి మనం ఏం చేయాలి? డివైన్ పాత్రలోకి వెళ్ళాలి. మనలో క్రోధ సంస్కారం ఉందంటే క్రోధం పోవాలి, శాంతిగా ఉండాలి, ప్రేమించాలి. ప్రేమ అనేది కదా, క్రోధానికి ఆపోజిట్ ప్రేమ కదా. అలాగా మనలో అహంకారం అంటే ఏంటి? బాడీ కాన్షియస్నెస్. నేను చాలా గొప్పవాడిని, నాకంటే గొప్పవాడు లేడు. ఎంతకాలం బాడీ కాన్షియస్నెస్ అన్నామంటే ఆ కాన్షియస్నెస్ అనేది కేవలము బాడీ ఉన్నంత వరకే. ఇగో అంటాం. అందుకని ఇగో అంటే ఏంటి? సత్యసాయిబాబా గారు మాటల్లో ఇగో అంటే ఏం చెప్పారండి ఆయన? ఎడ్జ్ గాడ్ అవుట్ అన్నారు. ఎప్పుడైతే నువ్వు అహంకారంలో ఉంటావు భగవంతుని పొందలేవు. భగవంతుడే అహంకారం లేకుండా మనందరికీ కూడా మంచి జ్ఞానం చెప్తున్నప్పుడు మనం అహంకారంతో ఉంటే, అందుకని భగవంతుడు ఏమంటున్నాడండి అక్కడ? ఆ రైటియస్నెస్ అంటే సన్మార్గంలోకి మనుషులు వెళ్తున్నారా? రోజు రోజుకి దుర్మార్గంలో ఉన్నటువంటి మనుషులే పెరుగుతున్నారా? లేక సన్మార్గంలో ఉన్న వాళ్ళు ఉన్నారా? సన్మార్గం పెరుగుతుందంటే ప్రపంచం బాగుపడాలి కదా. ప్రతిరోజు నేను పూజ చేస్తున్నానండి, ఎలా ఉన్నాను? నేను ఎలా ఉన్నాను అలాగన్నా కూడా లేను కదా. ఇంకా నేను నాలో ఉన్నటువంటి వికృత చేష్టల్ని ఇంకా పెంచుకుంటూ ప్రపంచాన్ని దుఃఖపరుస్తూ మనుషులకి బాధలు కలిగిస్తూ ఉన్నాను కదా. ప్రపంచం అదే విధంగా జరుగుతోంది కదా. ఆ జరగడమే కరెక్టా? ఆ విధంగా జరగడం అనేది కరెక్ట్ అని చెప్పి ఎక్కడైనా ఆ విధంగా చెప్పడం జరిగిందా? అందుకనే రైటియస్నెస్ కూడా లేదు. రైటియస్నెస్ తెచ్చుకోవాలి. తెచ్చే మార్గం భగవంతుడు చూపించాలి కదా. భగవంతుడు అన్ని 574 శ్లోకాలు ఆయన పలికేడు అంటే ఒక మంచి సందేశాన్ని ఇచ్చి మనుషుల్ని ఆ దుర్మార్గం నుండి ఒక సన్మార్గంలో తీసుకుని వచ్చే విధంగా ఆయన చేయాలి కదా. సో ఆ విధంగా కూడా జరగటం లేదు. సో ట్రాన్స్పరెన్సీ లేదు, రైటియస్నెస్ కూడా లేదు. అదేవిధంగా యు అంటే యూనివర్సాలిటీ. యూనివర్సాలిటీ అంటే ఏంటి? భగవంతుడు ఒక్కరేని అనుకున్నప్పుడు దాన్ని మనం నమ్మేము అంటే ఈ విశ్వములో ఉన్నటువంటి ఇప్పుడు ఎంత అని చెప్తున్నారు పాపులేషన్? మామూలుగా 850 crores అంటే 8.5 బిలియన్ లేక 9 బిలియన్. ఈ 850 కోట్ల మనుషులకి భగవంతుడు ఒక్కడే అన్న సందేశము వెళ్ళిందా? సో యూనివర్సాలిటీ లేదు ఈ రోజున మత సంఘర్షణలు జరుగుతున్నాయి. నా మతము గొప్పది, మీ మతము కంటే నా మతం గొప్పది, వాళ్ళ మతం గొప్పది, ఇక్కడ ఇది చెప్పారు, అక్కడ అది చెప్పారు. ఈ ఘర్షణలు రావడానికి కారణం ఏంటి? ఈ సంఘర్షణ జరగడానికి కారణం ఏంటంటే యూనివర్సాలిటీ మర్చిపోయారు.
ఏదైతే భగవద్గీత మనకు చెప్తుందో, మన అందరూ శాస్త్రాల్లో కూడా మనం చెప్పాం కదా, త్వమేవ మాతా చ పిత, హెవెన్లీ గాడ్ ఫాదర్, ఏక్ ఓంకార్, అల్లా, ఇవన్నీ మాటల్లో ఉన్నాయి. కానీ అదే అందరికీ భగవంతుడు ఒక్కరే కదా, నేను కూడా అందులో ఉన్నాను, మీరు కూడా ఉన్నారు కదా, ఎందుకు మనం సత్యంగా ఉండకూడదు? ఒక తండ్రి సంతానం కదా మనము, అంటే మనం అందరం పరస్పరం సోదరులం కదా, సోదర భావంతో మంచిగా పరస్పరం గౌరవించుకుంటూ ఉండకూడదా? ఈ విధంగానే కొట్టుకుంటూనే ఉండాలా జీవితం? ఈ జీవితం అంతా అలాగే గడిపేయాలా? ఒక్కసారి మనం ఆలోచించండి. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ, యూనివర్సాలిటీని మీరు మిస్ చేసేసారు. అందుకని ఏమైపోయింది, ఇప్పుడు ఇది మత గ్రంథం కింద అయిపోయింది. ఇది మత గ్రంథం అయిపోయింది. భగవద్గీత యూనివర్సల్ గ్రంథం కాదండి. దాన్ని కూడా మనం డీప్గా డీటెయిల్డ్గా మనం చర్చించబోతున్న భగవద్గీత శ్లోకాల ఆధారంగానే చెప్తాను నేను. గీత దాటకుండానే చెప్తాను. అర్థమైందండి? నేను 23 సంవత్సరాల పరిశోధన మీ ముందు ఉంచుతున్నాను. మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా నేను దానికి సంపూర్ణంగా భగవానువాచ చెప్పిన ఆ శ్లోకాల ఆధారంగా మీకు సమాధానం చెప్తాను. ఎందుకంటే నేనేమి చెప్పడం లేదు, నేనేమి గురువుని కాదు, నేను ఎవరిని కాదు, నేను ఓన్లీ జస్ట్ ఒక విద్యార్థిని, ఒక ఈశ్వరీయ విద్యార్థిని. సో యూనివర్సాలిటీ. నెక్స్ట్ టీ, టిఆర్యు, టీలో నెక్స్ట్ టీ ఏంటండి? టీ అంటే ట్రాన్స్ఫార్మేషన్, అంటే పరివర్తన. దేని నుండి దేనికి పరివర్తన? దేని నుండి దేనికి పరివర్తన? చెడు నుండి మంచికి పరివర్తన. అర్థమైనండి? దుఃఖము నుండి సుఖానికి పరివర్తన. ఏమండి? బాధలు, కష్టాలు, నష్టాలు పడే జీవితం నుంచి హాయిగా నిశ్చింత జీవితంలోకి వెళ్ళేటువంటి పరివర్తన. టెన్షన్ నుంచి దూరం అయ్యి ఆరోగ్యంగా ఉండే పరివర్తన. సో ఈ పరివర్తన ఎందుకు జరగటం లేదు? భగవంతుడు సత్యం అన్నప్పుడు, భగవంతుడు సత్యమైన మాటలు వింటే నాలో పరివర్తన రాకపోతే సత్యం అంటే ఏంటి, అసత్యం అంటే ఏంటి, అసలు ఉంటే ఏమిటి, లేకపోతే ఏంటి? అసలు భగవంతుడు నాకు ఏ విధంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు అంటే, ఇన్ని వందల శ్లోకాలు ఎదురుగుండా ఉన్నప్పటికీ భగవంతుడు ఉంటే ఏంటి, భగవద్గీత ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? భగవాను వాచ అన్నప్పుడు దాని మీద సంపూర్ణ విశ్వాసం మనం పెట్టుకున్నామా? ఆలోచించి దేర్ ఇస్ నో టా. అందుకని గీతలో ఏమంటాడు? త్రిగుణాలు అంటాడు. సాత్విక, రాజసిక, తామసిక అంటాడు. మనుషులు త్రిగుణాలలో బంధింపబడి ఉన్నారు. ఒకప్పుడు సాత్వికంగా ఉండేవారు, తర్వాత మధ్యస్థంగా ఉండేవారు, తర్వాత ఇప్పుడు అధమ స్థితికి చేరుకున్నారు. ఉత్తమ, మధ్యమ, అధమ, కనిష్ట అంటే తామసిక స్థితిలో ఉన్నారన్నమాట. తామసిక స్థితి అంటే గీతలో ఏమంటాడు? అజ్ఞానము అంటాడు. అంటే జ్ఞానం, భగవాను వాచ ద్వారా భగవంతుడు చెప్పిన జ్ఞానం ఏమి అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోలేకపోవటం వల్ల భగవంతుడు స్పష్టమైన ఫార్ములా భగవద్గీతలో ఇచ్చినప్పటికీ కూడా తెలుసుకోలేకపోయారు. సో ట్రాన్స్ఫార్మేషన్ కూడా లేదు, ట్రూత్ లేదు, అంటే ట్రాన్స్పరెన్సీ లేదు, రైట్ చేసిన సన్మార్గంలోకి మారడం లేదు, ఒక యూనివర్సల్ అండర్స్టాండింగ్ లేదు. భగవంతుడు సృష్టి మొత్తానికి ఒక్కడే భగవంతుడయ్యా, గాడ్ అనే పదమే వింటున్నాం కదా, పరమాత్మ అనే పదమే వింటున్నాం కదా, ఈశ్వర అనే పదమే వింటున్నాం కదా. ఏదైనా మీరు తీసుకోండి, ఆ సింగులారిటీలోకి ఎందుకు రాలేకపోతున్నారు? అది అజ్ఞానము అంటున్నాడు. సో ట్రాన్స్ఫార్మేషన్ లేదు. ఆఖరి అక్షరం ఏంటంటే హెచ్ అండి. హెచ్ అంటే హార్మనీ ఇన్ రిలేషన్స్, మన సంబంధాల్లో ఒక సఖ్యత. అందరూ బాగుండాలి, లివ్ అండ్ లెట్ లివ్ అంటారు చూసారా మామూలుగా. నువ్వు జీవించు, ఇతరులను జీవించే హక్కు ఇతరులకు కూడా ఉంది అని తెలుసుకొని గౌరవించి ఇతరుల్ని కూడా. వాడు భలే ఏదైనా కావచ్చండి, వాడు కూలివాడు కావచ్చు, లేకపోతే ఇంట్లో పని మనిషి కావచ్చు, లేదా పెద్ద ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఎవరైనా కానండి, వారు కూడా మనుషులే. 850 కోట్ల మనుషులలో వారి పాత్ర కూడా ఉన్నది. ఆ విధంగా తెలుసుకొని నువ్వు, ఆ విధంగా తెలుసుకోనైనా, తెలుసుకుంటే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఇవన్నీ తెలుసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మన ఈ శృంఖలంలో మనం ఇవన్నీ విషయాలు తెలుసుకుంటే, అరే భగవంతుడు సత్యము, భగవంతుడు మన జీవితాన్ని మారుస్తున్నాడు, మనం అర్థం చేసుకోలేక మనం మార్చుకోలేకపోతున్నాము. భగవంతుడు విశ్వాత్మలందరికీ ఒక్కడే, మనుషులందరికీ ఒక్కడే. ఈ విధంగా సంస్కార పరివర్తన అంటాం కదా. ఒక పలానా వ్యక్తి సంస్కారం అండి, ఈ సంస్కారం బాగోలేదండి, ఎప్పుడు కోపంగా అరుస్తూ ఉంటాడు, ఎప్పుడు అరుస్తూనే ఉంటాడండి, అరిచే సంస్కారం అండి.
వీడు దొంగతనం చేసే సంస్కారం అండి. హోటల్కి వెళ్తే కూడా స్పూన్ జోలు వేసుకుంటాడండి. వీడు అబద్ధం చెప్పే సంస్కారం అండి. ఇలాగా సంస్కారాలు గురించి మాట్లాడుకుంటాం కదా. సో ఈ సంస్కార పరివర్తన అనేది తామసిక సంస్కారాల నుండి సాత్విక సంస్కారాలలోకి ఈ భగవంతుడు తీసుకొని వస్తున్నాడా, ఈ 574 శ్లోకాల ఆధారంగా జరుగుతుందా అన్న సంగతి మనకి స్పష్టంగా మనకు తెలుస్తోంది. ఏమండి, ఇక్కడితో ఈ రోజున కార్యక్రమాన్ని ఇక్కడ ఆపేద్దామండి. మరి తదుపరి మనము రేపు మళ్ళీ 11 గంటల నుండి 11:45 వేసుకోండి, 45 నిమిషాల పాటు మళ్ళీ చెప్పుకుందాం. అంచెలంచెలుగా మీకు భగవద్గీతలో ఉన్న 574 శ్లోకాల సారాంశం ఏదైతే ఉందో, భగవంతుడు ఏ మార్గాన్ని మనం నడవమంటున్నాడో ఆ నడిపించే మార్గాన్ని కూడా ఆయన ఏ విధంగా చూపిస్తున్నాడో ఆ విధంగా మనము ఈ కూలంకషంగా చర్చించుకోవడానికి చక్కటి ఒక వేదికని మన డాక్టర్ విట్టు వెంకటేశ్వర్లు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పించుకుంటూ నేను ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. భగవంతుడికి ధన్యవాదాలు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.